Hello guys, welcome to Vasavi Bandaru's YouTube channel. సో ఇన్ని ఫ్రూట్స్ మెయిన్గా బనానాస్ ఇంకా ఎక్కడికా ఏంటా అనుకుంటున్నారా? సస్పెన్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ కాసేపు మనం అలా నేచర్లో స్పెండ్ చేసిన, ముఖ్యంగా యానిమల్స్తో కానీ అలా స్పెండ్ చేస్తే మైండ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది. సో ఈరోజు అయితే గోశాలలో కాసేపు స్పెండ్ చేయాలి అనుకుందాం అనమాట. సో అందుకే గోవులకి బనానాస్, ఫ్రూట్స్, ఇంకా వెళ్తూ వెళ్తూ ఆన్ ద వేలో ఆకుకూరలు కూడా షాపింగ్ చేసేసుకొని వెళ్దాం. వాటికి ఎంత ఇష్టమైనా కొంచెం బెల్లం. సో ఆకుకూరల్లో వాటికి ఏమంటే ఇష్టం అంటారు ఫ్రెండ్స్? ఇన్ జనరల్గా గ్రీనరీ ఏవైనా ఇష్టమే. సో కొన్ని ఆకుకూరలు తీసుకొని వెళ్ళిపోదాం. యాక్చువల్లీ మేము ఇక్కడ న్యూ ప్లేస్కి వచ్చాం. సో గోశాల ఎక్కడ ఉంది అనేది మాకైతే ఐడియా లేదు. కానీ నాకు ఒక చిన్న ఐడియాతో పలానా రూట్ అని చెప్పాను అనమాట. కానీ ఎదుటి వాళ్ళు నా మాట వినలేదు. ఈ రూట్లో కాదు, ఇక్కడ పోతే దగ్గర అవుతుంది, గూగుల్ నేను చూశాను అని చెప్పారనమాట. సో వెళ్తున్నాం వెళ్ళిపోతూనే ఉన్నాం. నాకైతే ఏదో ఊరు దాటి బయటకు వెళ్ళిపోతున్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అసలు మేము గోశాలకు వెళ్తున్నామా ఇంకెక్కడికైనా వెళ్తున్నామా అన్న ఫీల్ వచ్చేసింది. ఆఖరికి చెరువులు, తటాకాలు, బావులు, ఇంకా కొంచెం ఆగితే సముద్రాలు అవి కూడా వచ్చేస్తాయేమో అని కొంచెం భయం వేసింది నాకైతే. కానీ నేచర్ అయితే బాగుంది. సో ఎటు తేల్తామా, గోశాలకే తేల్తామా ఇంకేంటదనా అని చెప్పి అనుకుందాం. పోనీ ఎక్కడైనా ఆగి ఎవరైనా అడుగుదామా అంటే సరే కాసేపు ముందుకెళ్ళి ట్రై చేద్దాం అనుకొని తీరా ఒక దగ్గరికి ఆగితే మీరు ఇలా తిరిగి వెళ్ళండి వచ్చేస్తుంది గోశాల అని చెప్పారు. సో ఫైనల్లీ వీ రీచ్డ్ గోశాల అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడు. అండ్ దీన్ని ఇస్కాన్ గోశాల అని పేరు అనమాట. ఈ గోశాల పేరు ఫ్రెండ్స్. యాజ్ సూన్ యాజ్ అక్కడికి వెళ్ళడంతోనే అబ్బా అసలు ఎంత బాగుంది తెలుసా అంబియన్స్. కొంచెం నాకు కెమెరాను కూడా మర్చిపోయాను నేను. చిన్నది ఎలా పలకరిస్తుంది తెలుసా, హాయ్ మమ్మీ అని చెప్పి నేను పలకరించాను దాన్ని. సో ఒక్కసారి ఇలా చూడండి ఎన్ని గోవులు ఉన్నాయంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఎక్కడైనా వాటిని లైన్గా టైఅప్ చేసి ఉండటం అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏదో పెద్ద పెద్ద వాటిని అంటే పచ్చి కొమ్మలు బాగున్నాయి అలాంటి వాటిని మాత్రమే కట్టిపెట్టి ఉంచారనమాట. మిగతావన్నీ ఇలా ఫ్రీగా వదిలేశారు. గోశాల ఎంట్రన్స్ నుంచి జస్ట్ ఒక 10 అడుగుల లోపల నుంచి ఈ గోవులన్నీ ఉన్నాయి. జనరల్గా అప్పుడప్పుడు ఎవరన్నా వెళ్ళి ఇలాంటి పెడుతుంటారు గోవులకి. కానీ వాటి పంచువాలిటీ ఫ్రెండ్స్, ఆ కాంపౌండ్ దాటి బయటికి రావట్లేదు. మనం లోపలికి వెళ్తే అసలు టకటక వెళ్ళంగానే మా కోసం ఏదో తీసుకొచ్చారు. అంటే జనరల్గా ఏంటంటే గ్రాస్ తింటుంటాయి కాబట్టి ఇట్లాంటి ఫ్రూట్స్ ఇవైనా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తాయి ఖచ్చితంగా కదా. సో అవి ఏం తెచ్చారు మా కోసం అన్నట్టుగా అసలు ఆ బ్యాగుల్ని ఇలా పీకేయటం. ఇంకొక ఆవు అయితే ఫ్రెండ్స్ నన్ను వెనకాల నుంచి కొడుతుంది. నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు. అది చూసారా అక్కడ నుంచి వస్తుంది, నన్ను ఇలా వెనకాల నుంచి తడుతుంది. నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు అనేసి. ఆ తర్వాత తను అడుగుతోంది అనమాట వెనకాల నుంచి తట్టి నాకు పెట్టు అని చెప్పేసి. అప్పుడు ఫ్రెండ్స్ ఆవులో 33 కోట్ల దేవతలు ఉంటారు అని చెప్పి అంటారు. ఇంకా ఏదైనా గృహప్రవేశం కొత్తగా ఏ భవనం కట్టినా కూడా మనకంటే ముందు గోవుని దూడని లోపల పంపించిన తర్వాతే మనం వెళ్తాం అనమాట. మన సాంప్రదాయం ప్రకారంలో గోవు అడుగు పెట్టిన దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పి అంటారు. మీకు తెలియని ఒక నిజం చెప్పనా ఫ్రెండ్స్, మామూలుగా ఈ ఆవులు ఇంట్లో యజమాని ఉంటాడు కదా, పొద్దున్నే దాన్ని స్నానం చేయించడం అలాంటివి చేసినప్పుడు వాటి స్పర్శ తెలుస్తుందంట. సో ఇంతకుముందు ఇప్పుడంటే గడ్డి కోసుకొచ్చి ఆవులకు వేస్తున్నారు కదా, ఇంతకుముందు గ్రేజింగ్కి తీసుకొని వెళ్ళేవారు బయటకి. తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఒకవేళ యజమానికి ఏమన్నా ఆ రోజు ఏమైనా టెంపరేచరు, కోల్డ్ ఏమన్నా చిన్న శాతం ఏమన్నా హెల్త్ బాగాలేకుంటే ఈ ఆవులట ఫ్రెండ్స్ ఆ గ్రాస్ దొరికే గడ్డిలో ఔషధ మూలికలు అవి గుర్తుపడతాయట. అటువంటి మూలికల్ని తిని ఆ పాలల్లో ఆ మూలికల ప్రభావాన్ని కలిపేవట. సో ఆ పాలు తాగటం వల్ల ఆ రోగాలు ఇట్టే తగ్గిపోయేవట. నమ్మటానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదా ఫ్రెండ్స్. అండ్ గోవు తల్లితో సమానం ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఇప్పుడు ఎప్పుడైనా తల్లులకి పాలు పడకపోతే ఆవు పాలనే పసిపిల్లలకి తాపుతారు. సో ఆవు ఉంటే అమ్మ ఉన్నట్టే అన్నమాట. ఇక్కడ ఆకుకూరలకి కింద తాళ్ళు అవి ప్లాస్టిక్ రింగ్స్ కట్టుంటారు కదా. సో నేను అవి పెట్టకూడదు వాటికి అని చెప్పేసి అవి తీసి నేను బ్యాగ్లో వేసుకుంటున్నాను. కొన్ని అయితే తాళ్ళు కట్టారు కానీ అవి తీసేంత వరకు కూడా ఆగట్లేదు ఫ్రెండ్స్. అసలు ఇలా మీద పడుతుంటే ఏదో చిన్న పిల్లలు వచ్చేసి మన మీద ఏదో ఐస్ క్రీమ్ కోసమో లేదా చాక్లెట్ కోసమో చిన్న పిల్లలు మీద పడతారు చూడండి, అలా ఉందన్నమాట. సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో కుదిరినప్పుడు మీరు కూడా ఇట్లాంటి యానిమల్స్తోని ఎంజాయ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ అది కూడా చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్.
ఇంకా మన సాంప్రదాయాల విషయానికొస్తే ఇంటి ముందట ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టటం, గొబ్బెమ్మలు పెట్టటం. సో, ఇవన్నీ అంటే ఈ జనరేషన్ పిల్లలు ఏంటా అనుకుంటారు. అవి టచ్ చేయటానికే ఇలా ఫీల్ అవుతారు కదా! కానీ క్రిమి కీటకాలు రాకుండా కాపాడటం ఆవు పేడతో సహా, గోమయంతో సహా ఎంతో మంచిదన్నమాట. పుణ్యవచనాలకు కూడా గోమయం, గోమూత్రం ఇవి వాడతారు. ఒక చిన్న సజెషన్ ఫ్రెండ్స్, మన బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే కొంచెం పచ్చిగడ్డో ఆకుకూరో గోవులకి తినిపిద్దాం. ఇంకా వీలైతే చిన్న చిన్న పెట్టని వస్తూ కానీ ఎక్కడున్నా కానీ సరదాగా ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.